వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ముళ్ల మద్యం మత్తులో కన్న తల్లిని చంపేశారు. వెంకటయ్య శ్రీనివాసులు మద్యం మత్తులో మద్యం బాటిళ్ల కోసం కొట్టుకుంటుండగా అడ్డుకుపోయిన తల్లిని నెట్టేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శంకరమ్మ మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పెన్లో అనుకొని మాయమని దొబ్బితే వెనక ఇట్లా తిరిగింది, వెనకకి వచ్చి పడ్డది. పడితే 6 నిమిషాలు ఇట్లా గాలి తీసుకున్నది. మళ్ళా 2 సెకండ్లు అవుతుందేమో అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చినాయని అంబులెన్స్లో ఈరోజు మాకు వెంకటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేయనది. సారాంశం ఏమంటే సయ్యద్ మల్కాపూర్ విలేజ్లో నిన్న రాత్రి అందాజ 8:30-9 గంటల సమయంలో ఈ ఫిర్యాదుదారుడు వాళ్ళ తమ్ముడు సీను ఇద్దరు ఇంట్లో తాగి గొడవ పడుతుంటే వాళ్ళ అమ్మ శంకరమ్మ మధ్యలో పోయి విడిపించడానికి ప్రయత్నం చేస్తే శ్రీనివాస్ అనే అతను ఆమెను నెట్టేస్తే ఆమె కింద పడి సీసీ రోడ్డు మీద పడి చనిపోయింది. ఇప్పుడు విచారణ చేసిన తర్వాత పోస్ట్మార్టం చేసిన తర్వాత సరైన మరణ కారణం తెలుసుకొని దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వెంకటయ్య సీను సొంత అన్నదమ్ములే. వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే వాళ్ళ అమ్మ ఎవరైతే చనిపోయినారో ఆమె విడిపించడానికి మధ్యలో పోతే శ్రీనివాస్ ఆమెని